అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము చాలా బాగున్నాయి. మళ్ళీ అయినా వాళ్ళు ఏదో వాళ్ళ ఆలోచన 10 రూపాయలకి ఇచ్చేవాళ్ళు ఉంటారు, చేసుకుంటుంటారు. చిన్న చిన్న వ్యాపారం ఎట్లా బతకాలి, వాళ్ళ కుటుంబాలను ఎట్లా బతకాలవి అంటే మనం తప్పు కాదనేది చెప్పలే. ఎవరో వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటుంటారు. దాన్ని ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తాడనేది అంటే నాయనకుంటే వ్యాపారాలు చేసుకోరాదా? అంటే నా కార్యకర్తగా పార్టీగా అట్లే ఉండాలా? వాడి కుటుంబాలన్నీ తిండి లేకుండా ఉండాలా? ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతూ ఉంటారు. దాన్ని అంతా వ్యాపారం చేస్తారనేది ఏమి ఇవన్నీ కూడా ప్రచారాలకే. అంటే మనల్ని ఏదో రకంగా అబాస్పాస్ చేయాలని తప్పితే ఏముంది వీళ్ళకి? అది ఫస్ట్ ముఖ్యంగా పోటీలు. వాళ్ళు నాయనకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరన్నా నాకు టికెట్ కావాలని అడగలే మా వాళ్ళు ఎవరు కూడా. రోజు బీసీ ఎస్సీ మైనార్టీలు కూడా ఉన్నారు, ఎవరన్నా నాకు కావాలని ఎప్పుడు అడగలే. ఏదున్నా కూడా మా పార్టీలో పోటీ లేదు, ఎందులేప మాకు బాగున్నాడు ఎమ్మెల్యే ఉద్దేశంతో ఊరికే ఉన్నారు. మాకు లీడర్లు లేరు, పెద్ద పెద్ద లీడర్లు లేరు. మైనార్టీలు లేరా, బీవర్స్ లేరా, లేకపోతే బీసీలు లేరా? ఎవరు ఏమవుతారు అడిగినారు? ఎంతమంది అడిగినారు? నేను అనుకుంటున్నా టికెట్ అడిగినారు. అంటే టికెట్ అంటే ఏందనుకున్నా నాకే అర్థం కాదు. ఇప్పుడు నా భయం ఏముంది? లక్షణంగా సీట్ ప్రజల్లో ఉండాలా. నా భయం సర్వేలు ఉంటాయి. నా భయము భక్తి కాదు. ఇప్పుడు జైనా ఇప్పుడు ఆలూరు పరిస్థితి ఏమి? ఇంకోటి కూడా టికెట్ వస్తే ఎంతసేపు మేము అడిగేది, నేను జయరాం మాట్లాడినా లేదో నాకు తెలీదు. మా ఊరికి అనరా జయరాం కూడా రెడ్డి సోదరులు టికెట్ లేకుండా చేసినారని చెప్పేసి మీడియానే. ఆయన ఎప్పుడు మాట్లాడింది కానీ నోరు తెరిచింది కానీ లేదు. ఎవరితో అన్నాడో తెలియదు మాకు. ఒకటి మాకేం అవసరం ఉంది? సర్వే చేశారు, సర్వేలో లేదు. గతంలో ఆరోపణలు అందరికి తెలిసిన విషయాలే, వాళ్ళు చూసినాడని ఆయన ఖండించుకుంటూ వచ్చినాడు. మన విషయంలోన వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే నా బాధ్యుడు, మేము ఇప్పిస్తాం టికెట్లు. ఆ సబ్జెక్ట్ ఎందుకోసం వచ్చినట్టే పందాలు జరిగేటప్పుడు వాళ్ళ ఊర్లో పందాలు జరుగుతున్నాయి కదా, పేకాట సవరాలపై దాడులు జరిగినప్పుడు మా పైన జరుగుతున్నాయి. ఆదోని ఎమ్మెల్యే గారు చాలా వాళ్ళ దగ్గర కూడా జరుగుతున్నాయి. వాళ్ళని పట్టించుకోవడంలో బీసీలు కాబట్టి మమ్మల్ని పట్టించుకుంటున్న ఉద్దేశంతో. ఇంకోటి సీఎం గారు వచ్చినప్పుడు 2 టౌన్లో వాళ్ళ వ్యక్తిని అది ఎప్పుడు కూడా ఎప్పుడైనా దాడి మా మీద కూడా చేయొచ్చు, తప్పేంలే. చేస్తే కదా మేము చేస్తే కదా అంటే మేము చేస్తే కదా దాడి చేసే దాంట్లో తప్పేంలే. చేయొచ్చు, చెప్పడం చేయొచ్చు, ప్రాబ్లంలే. చెప్పలేదన్నారు, అతనే చెప్పినాడు. చెప్తారు అంతే. ఏంటి అంటే జయరామ్ సారే చెప్పినాడు. మరి చెప్పిండొచ్చు, మేమేం చేస్తాం చెప్పు. నేను ఎప్పుడైనా మాట్లాడాను గురించి, నువ్వు ఆ దందా చేస్తావా, ఈ దందా చేస్తావా అని భూ కబ్జా చేసి మేము చెప్పినామా? మా వాడికి మేము ఎప్పుడు కూడా నిలబడినాం, అండగా నిలబడినాం అంతే. మేము ఎప్పుడు కూడా చెప్పలే. మేము వాళ్ళంతా వాళ్ళు గురించి ఆయన ఇప్పుడు స్వయం కృపారాధన అంటారు. నేను ఆ రోజు ఉండే పరిస్థితుల్లో జయరామ్ కూడా చెప్పిన, మా వాళ్ళు టికెట్ పోయినసారి కష్టకాలంలో నిలబడినాడు మా మామకి అని. ఇలా ఆయన అంతగానే టికెట్ తీసుకున్నాను, పోయినాడు. వాళ్ళు ఏం చేసుకున్నారో టీ ఇచ్చినారు, చిట్పిటీస్ అయినారు, అయిపోయింది. ఆయన మేకే కూర్చుంటే మేము అజవాబ్దారి. మీ కుటుంబ సభ్యులు విరూపాక్ష గారికి టికెట్ అంటే నేను ఇంకా ఏమైనా కూడా ఇప్పిస్తాను. అట్లయితే మా కుటుంబ సభ్యులు ఉన్న జిల్లా ఇప్పిస్తాము. ఇస్తారా? అట్లుందే పరిస్థితి అంటావా? మన ముఖ్యమంత్రితో తాళం చేయాలి కదా. అంటే బయట ఇంకోటి ప్రచారం బాగా జరుగుతుందన్న, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ అక్రమాలు ఎక్కువైనాయి కాబట్టి అధిష్టానం ఇంతవరకు టికెట్ కేటాయించలేదు. 5 లిస్టులు వచ్చినా కూడా ఆయన పేరు రాలేదు. వస్తుందో రాదో అని చెప్పి బయట బాగా ప్రచారం జరుగుతుంది. దీనికి మీరేం చెప్తారు? వచ్చినా సంతోషమే, రాకపోయినా సంతోషమే. అవినీతిలో దినాము జగన్మోహన్ రెడ్డి మీద ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్ ఎన్ని రకాలుగా చెప్తా. అంటే నిజాలా ఇవన్నీ? అంటే పైన ఆలోచన చేయరంటావా వాళ్ళు ప్రూఫ్లు? మేము ఆ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళయ్యా, ఆ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు. అంతవరకే మా బాధ్యత. వేరే పార్టీల వైపు పక్కన చూసే పరిస్థితి లేదు. అంటే ఆదాయంలో బీసీలకు టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని కూడా బాగా ప్రచారంలో ఉంది. అట్లా వాళ్ళు ఉంటే ఈయన తప్పేముంది?
మేమే వద్దన్నామా? నేను తప్పు చేసింటే అదే చేస్తాను, తప్పేముంది? ఇప్పుడు ఇదంతా బీసీ బెల్టే, ఎంత బీసీ బెల్టే. బీసీకి ఇచ్చినాడు కదా ఎమ్మెల్సీగా, వాల్మీకులకి ఇచ్చినారు కదా, బీసీలకు మున్సిపల్ చైర్మన్ ఇచ్చినాం కదా, బీసీలు డైరెక్టర్లు ఇచ్చినాం కదా, ఎంపీపీ ఇచ్చినాం కదా బీసీలకే. అంటే ఎమ్మెల్యే గారి నుంచి ఏం ప్రాబ్లం లేదు, ఎమ్మెల్యే తన నుంచి అంతా కొద్ది మైనస్ ఏర్పడుతుందని ఏమని చెప్పాలి కదా. ప్రజల్లో ఉందనా? ఎమ్మెల్యే తన నుంచి ఏముంది? నేనున్నాను కదా, నేను చెప్పేది అదే కదా ప్రతి వారికి కూడా. నా నుంచి, నా కొడుకు నుంచి ఏదైనా తప్పు జరిగినా రాండి, దగ్గరకు రాండి, మాట్లాడండి, నేను మాట్లాడతా అని చెప్పేసి. గత 4 ఏళ్ల నుంచి టీడీపీలో మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారన్న. ఏదున్నా చెప్పలేదా? వారు మార్నింగ్ వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఎవరు టికెట్ తెచ్చుకోవాలా, ఎవరు లేదు, ఏం కథ, ఎంత గట్టిగా మాట్లాడితే ఎమ్మెల్యే మీద దాడి చేస్తే అంత మాకు సీట్లు వస్తాయని చెప్పేసి ఆలోచన మనం ఏం చేస్తాం? ఆ శుల్కానందం పొందుతామంటే పొందని, నిజాలేమో ప్రజలు చెప్తారు కదా రేపు. మేము ఏది కూడా అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఉండమని చెప్పి కూడా నేను చెప్తాను చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు పోతే ప్రజల్లో సానుభూతి వస్తుందేమని చెప్పేసి మీ ఆలోచన ఉండొచ్చేమో నాకు తెలియదు. ఎందుకంటే మేము ఏ విధంగా అయినా ప్రజల్లో సానుభూతి పొందాలని చెప్పేసి ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉన్నాం, సంతోషమే. ఎందుకంటే 3 సార్లు పోటీ చేస్తే ఒకసారి గెలిచాం, 2 సార్లు ఓడిపోయిన పరిస్థితి కూడా ప్రజలు చూపించారు. ఏదున్నా నేను ఏ దానికైనా మేము సిద్ధంగా ఉంటాం. మా ఆయనకున్న వాళ్ళంతా పోయి ఎంతో చెప్పినారంట, మా పార్టీ నాయకులే చెప్పినారంట, అంత బాధపడ్డారంట ఆయనతో. ఆ బాధ తట్టుకోలేకపోయినారంట ఆయన బాబు. మళ్ళీ ఈ ఊరు ఆ ఊరికి ఎంత దూరం ఉంటుందో, ఆ ఊరు ఈ ఊరికి ఎంత దూరం ఉండదా? ఎందుకు చెప్తాను నీకు వచ్చి? ఏదైనా నాతో మాట్లాడతారు, పరిష్కారం చేసుకుంటారు, పోతారు. ఏదో తప్పుడు పనులు చేస్తామంటే వద్దని చెప్పి తప్పేముంది దాంట్లో? గతంలో అయితే దోచుకొని తిన్నారు బాగా, మాకేం లేదని చెప్పేసి బాధపడి ఉంటారు. మళ్ళా గతంలో బాగా దోచుకొని తింటారు, నాడు నేను చెట్టు పట్టారు అన్నీ. ఆ జన్మభూమి కంపెనీలు పెట్టి అవి పెట్టి మళ్ళీ వాళ్ళు తిన్నప్పుడు మా వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు కదా. దానికి వద్దులేప, నిదానంగా ఉండండి, చేద్దామని చెప్పి ఏదైనా నేను సాయం చేస్తానని చెప్పే పరిస్థితుల్లో తప్పేమైనా చేస్తాం. మేము మా కార్యకర్తలు నాయకులు మేము కాపాడుకుంటాం, ప్రాబ్లం ఏం లే. నువ్వు వాళ్ళు వచ్చి ఇంత బాధపడితే నువ్వేం ఆర్సేయాలే తీర్చేయాలే. ఏదో నువ్వు చెప్పుకోవాలి, మీడియాకి చెప్పుకోలేము. ఎంతమంది వచ్చారు, ఎవరు వచ్చారు చెప్పు. అంత భయభ్రాంతులు చేస్తున్నామంట ఆదోన్లో. ఇంకో మనిషి పార్టీలో వ్యక్తి చెప్తాడు భయభ్రాంతులు అంట. మాకే భయం అవుతుందంటే మళ్ళీ మాట్లాడతాడు. ఎంత ఫ్రీగా వస్తూ ఉన్నారు, ఎంత బాగా కూర్చుంటున్నారు, ఎంత బాగా మాట్లాడుతూ ఉన్నారు. మా ఆడవాళ్ళే ధైర్యంగా నిలబడి మా ముందు మాట్లాడి అన్ని రకాలుగా ప్రజల్లోకి పోతూ ఉంటే ప్రజలంతా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎంత గౌరవిస్తూ ఉన్నారు. గడప గడపలో చూసాం కదా, ప్రతి ఇంటికి కలిసాము, ప్రజలతో కలిసాము, మాట్లాడినాము. ఈ విధంగా మాతో అనుబంధాలు ఉంటే మీరు చూస్తే మాత్రం సృష్టిస్తారు. మీరు భయపడిపోతున్నారంట, ప్రజలంతా భయపడిపోతున్నారంట. అంటే ఇంత మీడియా ఉంది, అంటే మీడియాకు కూడా గౌరవం లేదు వీళ్ళు చెప్పే విషయాల్లో. ప్రింట్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, అన్ని రకాలుగా మీరు ఉన్నారు. దోపిడీ చేసే ప్రతిపక్షాలు ఉన్నారు. ఏదున్నా అందరూ మనోళ్ళే ఉండరు కదా, వ్యతిరేక మీడియా కూడా ఉంటుంది. మీ ఆంధ్రభూమి, జ్యోతి, ఈనాడు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వాళ్ళైనా ఉన్నారు. ఒక్క మనిషి వచ్చి నీ ఎదురుకు వచ్చి నీ దీంట్లోన నాకు అన్యాయం జరిగింది, నా ల్యాండ్ కొన్నాడు, నా భూమి దౌర్జన్యంగా వేసుకున్నాడు, ఏదైనా సాయం చేయండి ప్రూఫ్ పెట్టు. ఏమీ లే, ఊరికే ఆరోపణలు. మున్సిపాలిటీలోన మన దాంట్లో శ్మశానంలో దోపిడీ చేశారంటారు, కోటి రూపాయలు తినేసాడు ఎమ్మెల్యే అంటారు. ఇన్ని ఆరోపణలు ఊరికే. ప్రజలు ఇప్పుడు అప్పట్లో మాదిరిగా మీ పరిపాలనలో అది ఇంకా కొద్దిగా తెలివి తక్కువ ఉండొచ్చే. ప్రజలకు ఇప్పుడు బాగా పెరిగిపోయింది, ఎవరు వినే పరిస్థితిలో లేరు, ఆలోచిస్తారు.
అభిమానాన్ని పెంచుకున్నాము కానీ ప్రేమను పెంచుకున్నామే కాదు. ప్రజల దగ్గర భయాన్ని వాళ్ళకి పెట్టే పరిస్థితి లేదు. మేము అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. నేను కూడా మీ దృష్టికి తీసుకొస్తాను మీడియా ద్వారా. ఏదున్నా ప్రజలకు ఒకటే చెప్తాను, మీకు అన్ని రకాలుగా భగవంతుడు ఆలోచించే విధి మీకుంది. ఎవరో చెప్తే వినే పరిస్థితులు మీరు లేరు, నాకు తెలుసు. అది అలా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుతాను. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యాన్ని నేరుగా మీరే అమ్ముకోవచ్చు అని చెప్పారు కదా, దానికి ఎంతవరకు? నేరుగా అమ్ముకోవచ్చు అని చెప్పలే. తప్పేం లేదు. రాష్ట్రంలోనే నేను బాగా నేను విన్నాయ్యా. నేనేమి అనేది కాదు, వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నీ దగ్గరికి వస్తాను, నువ్వు నీ దేవులో అద్దాలు ఉంటాయి, నువ్వు ఇస్తే తీసుకుంటానా, నేను పెట్టి తీసుకుంటానా? ఇస్తే తీసుకుంటాను. నీ జోలో పెట్టి నేను తీసుకోగలుగుతానా? నువ్వు పట్టప్ప అంటే ఇస్తే తీసుకుంటాము. అట్లా ఎవరి కష్టాలు వాళ్ళకి ఉంటాయో వాళ్ళు వ్యాపారాలు సన్నసన్నోళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. నేను దాన్ని తప్పు అనేదంటే తప్పు. వాళ్ళు ఇస్తే ఇప్పుడు ఏం చేస్తారు? నాకు ఇప్పుడు హోటల్స్ వాళ్ళు ఉంటారు, బియ్యం దోశపిండి కావాలా, వాళ్ళు అమ్ముతారు. అవతలోడే బలవంతంగా పోయి వాళ్ళతో ఏం తీసుకోరు కదా. నాకు ఇచ్చే తినాలనే వాళ్ళు ఎవరు కదా. ఇక్కడ రూపాయికి వేస్తాము, వాడు 10 రూపాయలకి 5 రూపాయలు తీసుకుంటారు. ఏమైనా 30 కేజీలు వేస్తే 240 రూపాయలు వచ్చారే వాళ్ళు ఉంటారు. ఆ బియ్యం తిన్నోళ్ళు ఉంటారు. మా నాయకుడు మాట్లాడినాడని చెప్పేసి మాట్లాడే విషయం అందరూ చూశారు, అందరూ కూడా. అదే మీ నాయకుడిని నేను మాట్లాడితేనే అంటే ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఒక ఎమ్మెల్యేనే కానీ హోదానే కానీ నేను ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే. నీవు వచ్చి స్థానంగా ఆడవాళ్ళని బయటకి ఇడిచి కబ్జాలని చెప్పేసి, మెట్లని చెప్పేసి, మట్కావని చెప్పేసి, రిజిస్టర్ ఆఫీస్లో దందాలని చెప్పేసి మాట్లాడితే మేము ఎందుకు అనిపించుకుంటాం? ఒకవేళ నీకు నాయకుడు కావచ్చేమో, మాకు తోటి ఎమ్మెల్యేనే ఆయన. నీవేం చేసావు మీనాక్షి నాయుడు? ఆ రోజు ఏం చేసావు? నీకు సీట్ ఇకపోతే ఏం చేసావు? నీకు సీట్ రాకపోతే బీసీ వర్గాలకు సీట్లు ఇస్తే నువ్వు భరించలేని పరిస్థితి, నువ్వు భరించేదే లేదు. నువ్వు బీసీలకు ఇస్తే మాత్రం ఎలాగేపా అంటూ అంత పెద్ద బిజినెస్ మ్యాన్గా ఉంటూ ఆయన ఓట్లుంటూ ఆయనకు సీట్ ఇస్తే మంచిదని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు సీట్ ఇస్తే నువ్వేం చేసావు? నీకు సీట్ రాలేదని చెప్పేసి ఆయన ఓడించే ప్రయత్నం చేసి ఆయన ఇంట్లో కరెంట్ లేకుండా చేసావు, నువ్వు నాశనం చేసావు అని ఆయన. ఫస్ట్ రెండోది, 2 సార్లుగా ఎమ్మెల్యే కంప్లీట్ చేసుకొని 3వసారి టికెట్ ఇకపోతే నీకు 2004లో ఏం చేసావు నువ్వు? చంద్రబాబు నాయుడు పట్టాలు పెట్టావు, చెప్పులతో కొట్టించావు, మీ ఆఫీస్ కాల్చావు, గవర్నమెంట్ జీప్ కాల్చావు. ఇన్ని రకాలుగా అంటే నువ్వేమైనా చేయొచ్చు. అంటే మేము అనిపించుకుని ఊరికే ఉండాలా. నీకు సీట్ ఇకపోతే నువ్వేమైనా చేయొచ్చు. ఎట్లా చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి చెప్పులతో కొట్టేయచ్చు. ఇది నీలో ఉండే ఆలోచన. నీవు అనిపించుకో, మేమేం వద్దనము నీకు. ఎందుకంటే నువ్వు నీ నాయకుడు కాబట్టి అనిపించుకుంటావు. నీకు నాయకుడికి ఇక్కడ లెక్కలేదు, నీ అవసరం అంతే. ఈసారి కూడా ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా ఇచ్చిన తర్వాత ఏమన్నా పరిస్థితి తెలుస్తుంది నీకు కూడా. ఏదున్నా నేను చెప్తేవన్నీ ప్రజలు నమ్ముతారు లేని పరిస్థితిలో ఉండదు. నేనైనా నిజాలు బయట పెట్టి ప్రజలకు తెలియజేస్తే నమ్ముతారు. అంటే ఎమ్మెల్యేలు ఉంటే భూములు కొనరాదు, ఎమ్మెల్యేలు ఉంటే వ్యాపారాలు చేయరాదు అనేది నీ ఆలోచన. అంటే నీ కొడుకు మాత్రం చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, అందరికీ డబ్బులు ఎగరగొట్టచ్చు, ఆ కుటుంబాలు నాశనం చేయొచ్చు. ఎవరైనా ఫ్యాక్టరీకి డబ్బులు అడిగి వస్తే వాళ్ళు లోపల ఉన్నప్పుడు బయట శవమై పండబెట్టే పరిస్థితి చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. నీ అధికారం ఉందని చెప్పేసి ఆ రోజుల్లో మీరంతా అడ్జస్ట్ అయిపోయిన పరిస్థితి చేసుకోవచ్చు. మళ్ళీ మా మీద ఆరోపణలు చేయొచ్చు నువ్వు. అంటే నేనంతా నా నుంచి ఎన్నో కుటుంబాలు నాశనమని చెప్పేసి నువ్వు మాట్లాడచ్చు.
అందుకే ఇవన్నీ చెప్తా ఉన్నాను నీకు. నీవు ఏ విధంగా మా మీద ఆరోపణ చేస్తావు ఒకటి నిజం లేకపోయినా ఈరోజు నీ నిజాలని నేను బయట పెడతా ఉన్నాను. నువ్వు ఇప్పుడే ఎలక్షన్లో నేను చిట్టాపుతో విప్పిడి ఎలక్షన్లు అయినా చేస్తా అనేది ఇప్పుడే చెప్పు, ఏముంది? ఏదన్నా కూడా ఇప్పుడే బయట పెట్టేస్తే నీకు ఓట్లు పడతాయి కదా రేపు. ప్రతి వాడిని నువ్వు లోపల ఉండే ఏ విధంగా మాట్లాడిస్తున్నావో తెలుసు నాకు అంతా కూడా. ఏ విధంగా ఆరోపణలు చేస్తానో లేని నిజాల్ని కూడా, లేని వాటిని కూడా నిజాలుగా సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మళ్ళీ తెలియనట్టు అమాయకంగా ఉంటాను. నీ మాదిరిగా నాకు యాక్షన్లు చేసేకి రావు. ఉండేది ఉన్నట్లు మాట్లాడతాను, పని అయితే చేస్తాను, కాకపోతే కాదంటాను, అంతవరకే. కానీ నేను ఏది కూడా యాక్షన్లు చేసే పరిస్థితి ఉండదు నాతో. ఐపీఎస్ గురించి మాట్లాడతాను, ఇంతకంటే సాక్ష్యాలు కావాలా అని. ఏం తెలుసు నీకు? అంటే నువ్వు 14 ఏళ్ళుగా ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ పరిమాణంలో ఎమ్మెల్యేగా ఉంటే కూడా నీకు ఏమీ తెలియదు. నీకు డివిజన్ హెడ్ క్వార్టర్స్ ఉన్నప్పుడు ఐపీఎస్లు పనిచేసాం. ఆదోని ఒక్కటే అయిందయ్యా. ఇప్పుడు ఆ స్థాయికి తగ్గట్టుగా, ఆ హోదాకు తగ్గట్టుగా ఈడ పనిచేసే పరిస్థితి లేదు. ఎవరు కూడా ఐపీఎస్ డివిజన్లో చేశారు, ఐపీఎస్లుగా పనిచేశారు. దానికి తగ్గట్టుగా ఇది ఐపీఎస్లు ఉంటారే కానీ విడిపోయిన తర్వాత కూడా ఐపీఎస్లు పనిచేయాలనేది ఆలోచన నీకు ఉండొచ్చేమో. అదే సాక్ష్యం అంట ఇంకా ఆయన చెప్పేది. ఒక్కరోజులో ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయించిన పరిస్థితి ఉంది. ఎంత పరపతి ఉంటే చేపించుంటామని. ఆయన హోదాకు తగ్గట్టుగా లేదు, పొరపాటున డివిజన్ ఉందని చెప్పేసి ఉద్దేశంతో వేసామని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పినారు. అందుకే ఇమ్మీడియట్గా మేము తీసుకున్నాం, వేరే చోట అవసరానికి వాడుకుంటున్నామని. ఇక సీఏ విషయానికి వస్తే ఆ రోజుల్లో అటాచ్మెంట్ మేమే ఉంటారు, బాగుంటారు అంటే ఈడ్చుకునేది వాస్తవమే. మేము కాదనిలే. ఆ రోజుల్లో అటాచ్మెంట్ అయిపోయింది. వేరే వాళ్ళని ఆర్డర్ కాపీతో ఇచ్చాడు, వచ్చాం అంతవరకే. కానీ ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయించా అనేది ఈ ఆరోపణలన్నీ మీరు చేస్తూ ఉన్నారు అంతే. అంటే దీన్ని ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ పోతే ప్రజల్లో సానుభూతి వస్తుందేమని చెప్పేసి మీ ఆలోచన ఉండొచ్చేమో నాకు తెలియదు. ఎందుకంటే మేము ఏ విధంగా అయినా ప్రజల్లో సానుభూతి పొందాలని చెప్పేసి ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉన్నాం. సంతోషమే. ఎందుకంటే 3 సార్లు పోటీ చేస్తే ఒకసారి గెలిచాం, 2 సార్లు ఓడిపోయిన పరిస్థితి కూడా ప్రజలు చూపిస్తారు. ఏదున్నా నేను ఏ దానికైనా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.